పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, ఓ మహా మహిమ కలిగిన ఒకే ఒక్క శక్తి కలిగిన త్రియేకదేవ, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక ప్రభు. తండ్రి యెహోవా దేవా, మా జీవితంలో మీరు మాకిచ్చిన ఈ మరొక నూతన రోజును మీ పవిత్ర వాక్యాలతో ప్రారంభించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, మీరు మాకు చెబుతున్నటువంటి ఈనాటి వాక్య పఠనాలను ధ్యానించుకుంటకు, మా జీవితాలను మార్చుకుంటకు, మా హృదయాలనే బీడు భూములను మీ యొక్క శక్తి చేత దున్ని మా హృదయాల్లో ఉన్న పాపాలనే చెత్తను తుడిసివేసి మా హృదయంలో మీ పవిత్ర వాక్యాలు నాటి సస్యశ్యామలమైనటువంటి భూములుగా మా జీవితాలను తీర్చిదిద్దమని మేము బ్రతిమాలి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ఈనాటి ప్రభు యొక్క పవిత్ర వాక్యాలను ఆలకించ మీకు ఆహ్వానము పలుకుతున్నాను. గౌరవనీయులారా, ఈనాటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పవిత్ర వాక్య పఠనాలు మొదటి పట్టణము రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. రెండవ పట్టణము మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ముందుగా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మొదటి పట్టణాన్ని చదువుకుందాం. ఏలియా చరిత్ర. పెద్ద కరువు. ఏలియా ముందుగా కరువును ఎరిగించుట. గిలాదు మండలమందలి తిష్పీ నగర వాసి అయిన ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో, నేను ఇశ్రాయేలు దేవుడగు యావేను కొలుసు భక్తుడను, నా పలుకులు వినుము. యావే జీవము తోడు, నేను ఆజ్ఞాపించినని తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వాన కానీ మంచు కానీ కురియదు అనెను. ప్రభువాని ఏలియాతో, నీవు ఇచ్చటి నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్దానునకు తూర్పుననున్న కేరీతు వాగు వద్ద దాగుకొనుము. నీవు ఆ వాగులో నీళ్లు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనము కొనివచ్చును అని చెప్పెను. అతడు యావే చెప్పినట్లు చేసి యోర్దానునకు తూర్పుననున్న కేరీతు వాగు వద్ద వసించెను. ప్రతిదినము ఉదయము సాయంకాలములందు కాకులు అతనికి రొట్టెను మాంసమును కొనివచ్చెను. అతను ఏటిలోని నీళ్లు త్రాగుచుండెను. కానీ వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయాను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము. యేసు ఆ జనసమూహములను చూసి పర్వతము ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింపనారంభించెను. అష్టభాగ్యములు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయకు పాత్రులగుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపరుడు, మహానందపరుడు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ పవిత్ర వాక్యాలను మనం నిశ్చితంగా ధ్యానిస్తే, రెండవ పట్టణంలో అనగా ఇప్పుడు మనం
చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుడు యేసుక్రీస్తు ఈ భూలోకంలో తను ప్రారంభించిన బహిరంగ జీవితంలో మొట్టమొదటిగా ప్రజలకు చేసినటువంటి ప్రసంగం. దీనిని కొండపైన ప్రసంగం అని కూడా అంటారు. ఈ ప్రసంగాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఇందులో దేవుడైన యేసయ్య 8 రకాలైనటువంటి వ్యక్తులను గుర్తిస్తూ వారికి దైవ అభయాన్ని ఇస్తున్నారు. ఏంటి ఆ అభయం అంటే, ఎవరైతే ఇదిగో యేసయ్య చెప్పినటువంటి ఈ అష్టభాగ్యాలలో 8 రకాలైనటువంటి ధన్యతలు ఉన్నాయి. ఆ యొక్క ధన్యతల ప్రకారం లేక దీవెనల ప్రకారం మంచి జీవితం జీవిస్తే వారికి దేవుడు ఎప్పుడు తోడై ఉంటూ వారిని ప్రకృతి వైపరీత్యాల నుండి, కరువు కాటకాల నుండి, ఎదుటివారి దౌర్జన్యాల నుండి మరియు ఇంకా ఎటువంటి ఉపద్రవాలైనా సరే వాటి నుండి దేవుడు వీరిని కాపాడుతానని అభయమిస్తున్నారు. వారు ఎటువంటి వారు అంటే ఇదిగో ఎలా జీవించాలి. మొదటిగా దేన మనసు కలిగి ఉండాలి. రెండవదిగా జీవితంలో కష్టాలు నష్టాలతోటి శోకతప్త హృదయాలు మరియు వినయంగా ఉండేవారు మరియు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నీతియుక్తంగా జీవించేవారు మరియు తోటివారి వల్ల దయార్థ హృదయం కలిగిన వారు మరియు పవిత్రమైనటువంటి అనగా నిర్మలమైనటువంటి లేక నిష్కల్మషమైనటువంటి మనస్తత్వం కలిగిన వారిని మరియు శాంతి కొరకు పోరాడేవారిని మరియు చివరిగా ధర్మం కొరకు జీవించేవారిని, వీరంతా యేసుక్రీస్తు పరోక్షంగా దేవుని బిడ్డలుగా పరిగణిస్తూ వీరందరినీ దేవుడు ఎన్ని విధాలైనటువంటి కష్టాలు వచ్చినా ముందుగా చెప్పుకున్నట్లుగానే వీరిని కాపాడుతానని యేసు మొట్టమొదటిగా తన యొక్క బహిరంగ జీవిత ప్రసంగంలో అభయం ఇస్తున్నారు. ఇటువంటి వారిని ఏ విధంగా కాపాడుకుంటారో రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 7వ వచనం వరకు తెలియజేస్తున్నారు. ఈ మొదటి పట్టణంలో దేవుడు మనకు ఉదాహరణగా చూపించే ఒక ప్రవక్త యొక్క జీవితాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. తండ్రి అయిన యెహోవా దేవుడు క్రీస్తు పూర్వము 874వ సంవత్సరం నుంచి 853వ సంవత్సరం వరకు ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించిన ఆహాబు చక్రవర్తి పరిపాలన కాలంలో దేవుడైన యెహోవా వారికి కరువును రప్పిస్తానని ఏలియా ప్రవక్త ద్వారా తెలియజేసి ఆహాబు చక్రవర్తికి ఈ వార్తను తెలిపి ఏలియా ప్రవక్త యెహోవా దేవుడు చెప్పిన విధముగా గిలాదు పర్వత ప్రాంతానికి వెళ్ళటం మనం చదువుకున్నాం. అనగా ఈ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు జీవించినటువంటి పాపపు జీవితానికి శిక్షగా తండ్రి అయిన యెహోవా దేవుడు రప్పించ తలపెట్టిన కరువును గురించి ఏలియా ప్రవక్తకు తెలియజేస్తూ తనను ఒక్కనే కాపాడుతానని తనను గిలాదు పర్వతమునకు వెళ్ళమని ఆజ్ఞ ఇస్తారు తండ్రి అయిన యెహోవా దేవుడు. అంతేకాకుండా ప్రవక్త నీతిమంతుడు కాబట్టి ఈ ప్రకృతిని ఆధీనంలో ఉంచుకునే శక్తిని కూడా ఎలియాకు అనుగ్రహిస్తూ స్వయాన ఎలియా ప్రవక్తే ఈ వాక్యాలను చెప్పినట్లుగా మనం చదువుతాం. ఈ ప్రకృతి శక్తిని తండ్రి అయిన యెహోవా దేవుడు ఎలియాకు ఏ విధంగా ఇచ్చారో ఆయన మాటలోనే విందాం. గిలాదు మండలమునందలి తిష్పీ నగరవాసి అయిన ఏలియా ప్రవక్త అహాబ్ రాజుతో, నేను ఇజ్రాయేలు దేవుడగు యావేను కొలుసు భక్తుడను, నా పలుకులు వినుము. యావే జీవము తోడు, నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వాన కానీ మంచు కానీ కురియదు అనెను.
రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో. అలాగనే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అవినీతికరమైనటువంటి దుష్టమైనటువంటి జీవితం జీవించిన వారికి ఏ విధంగా తండ్రి అయిన యెహోవాదేవుడు శిక్షను విధిస్తారో మనము నిర్గమకాండంలో కూడా చూస్తాం. నిర్గమకాండంలో తండ్రి అయిన యెహోవాదేవుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క మొరలను ఆలకించి వారు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫారో చక్రవర్తులు మరియు దేశ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలను బానిసలుగా చేసుకొని ఎన్నో విధాలుగా హింసిస్తూ చంపివేస్తూ బానిస బ్రతుకులను భరించలేని విధముగా వారిని కష్టాలు పాలు చేశారు. ఆ సమయంలో ఇశ్రాయేల్ ప్రజల యొక్క మొరలను ఆలకించిన తండ్రి అయిన యెహోవాదేవుడు ఫారో చక్రవర్తి వద్దకు మోషే ప్రవక్తను పంపించి వారిని బానిసత్వం నుంచి విముక్తులను చేయమని అడగగా, కఠిన మనస్కుడైనటువంటి ఫారో చక్రవర్తి ఇశ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుంచి విడిపించుటకు ఇష్టం చూపకపోగా వారిని మోషే ప్రవక్త అహరోనులు బ్రతిమిలాడిన ప్రతిసారి ఇంకా ఎక్కువగా హింసించడం ప్రారంభించారు. దాన్ని గుర్తించినటువంటి తండ్రి అయిన యెహోవాదేవుడు మోషే ప్రవక్త అహరోనుల ద్వారా ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి అరిష్టాలు తెస్తూ వాటిలో మొత్తం 10 అరిష్టాలు తీసుకొచ్చారు తండ్రి అయిన యెహోవాదేవుడు. ఆ 10 అరిష్టాల్లో 3 అరిష్టాల వరకు దేశమంతా శిక్షించి 4వ అరిష్టం నుంచి తండ్రి అయిన యెహోవాదేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ప్రత్యేకించి ఇశ్రాయేల్ ప్రజలు తప్ప మిగిలిన ఐగుప్తు ప్రజలందరినీ అష్ట కష్టాలు పాలు చేశారు అరిష్టాల ద్వారా. మొత్తం తండ్రి అయిన యెహోవాదేవుడు ఐగుప్తుల మీద 10 అరిష్టాలను తీసుకొచ్చి పెట్టారు. కారణం, సువార్త పట్టణంలో యేసుక్రీస్తు దేవుడు చెప్పినటువంటి అష్టభాగ్యాలకు వ్యతిరేకంగా వారు జీవించడం వల్ల ఐగుప్తీయులకు తండ్రి అయిన యెహోవాదేవుడు తీసుకొచ్చిన అరిష్టాలు నిర్గమకాండము 5వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మనం చదువుతాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలను బట్టి, ఈ దైవ సందేశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప సందేశం ఏమిటంటే, సహోదరి సహోదరులారా, మానవ జీవితం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. ఆ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా జీవించినట్లయితే, ఆ దేవుని చిత్తానుసారంగా జీవించిన వారిని కొంతకాలము దేవుడు క్షమిస్తూ పోతారు. కానీ అప్పటికీ వారి యొక్క తప్పులను తెలుసుకొనకపోతే, ఇదిగో ఈనాటి పట్టణాల్లో మనం నేర్చుకున్న విధముగా దేవుడు ఏదో రూపంలో వారిని శిక్షిస్తూనే ఉంటారు అనేది దేవుడు మనకి ఈనాడు ఇచ్చే సందేశం. అయితే మరలా ఒకటి మనం ఆలోచించాలి. ఎటువంటి వారిని దేవుడు దీవిస్తారు, ఎటువంటి వారిని దుష్టులు అంటుకోకూడదు, ఎటువంటి వారికి ఈ పాపపు జీవితం జీవించేవారు దూరంగా ఉండాలి అనే విషయాన్ని మనకు దేవుడు ఇవాళ తెలియజేస్తున్నారు. అయితే వారికి ఎందుకు దూరంగా ఉండాలి అంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించిన వారిని దేవుడు ఎప్పుడు తన యొక్క శక్తి చేత కాపాడుకుంటూ ఉంటారు. అవసరమైతే వారికే తన యొక్క శక్తులను కూడా ఇచ్చి వారిని, వారి యొక్క ప్రజలను, వారి ప్రాంతాలను కూడా కాపాడుకుంటారు. అదే ఉదాహరణగా 2వ పట్టణంలో మనం ఏలియా ప్రవక్తను తండ్రి అయిన యెహోవాదేవుడు ఏ విధంగా కాపాడుకున్నారో మనం మొదటి పట్టణంలో చదువుకున్నాం. ఏలియా ప్రవక్తను తండ్రి అయిన యెహోవాదేవుడు దూర ప్రాంతానికి తీసుకువెళ్ళి మరి అక్కడ ఆ కొండ ప్రాంతంలో ఆహారము దొరకని ఆ ప్రాంతంలో
పక్షుల ద్వారా అనగా కాకుల ద్వారా ఆ ప్రవక్త గారిని కాపాడుకున్నారంటే ఆ సంఘటన ద్వారా మనం ఎంతగానో అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి ఏంటంటే, దుష్టులుగాను ఈ లోకమే శాశ్వతంగా జీవిస్తూ ఈ ధనధాన్యాలు సుఖ సౌఖ్యాలే శాశ్వతమని భావిస్తూ ఈ ధనధాన్యాల సంపాదనకు సుఖ సౌఖ్యాల ఏర్పాట్లో తోటివారిని కూడా హింసించే వారు తప్పనిసరిగా దేవుని యొక్క బిడ్డలను ఏదో రూపంలో హింసిస్తారు. అలా హింసించిన వారిని దేవుడు కొంతకాలమే క్షమిస్తారు, సహిస్తారు, భరిస్తారు. కానీ దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క సహనాన్ని పరీక్షించిన వారికి చివరిగా ఎటువంటి శిక్ష వేస్తారో మనం ఇదిగో మొదటి పట్టణంలో మనం చూస్తాం. మరియు నీతివంతులైనటువంటి బిడ్డలు చెబుతున్నటువంటి హెచ్చరికలను కూడా వారు ఖాతరు చేయరు. అటువంటి సమయంలో వారిని తప్పనిసరిగా దేవుడు శిక్షించి తీరుతారు. దానికి నిజమైన ఉదాహరణే ఈనాటి మొదటి పట్టణము. ఏలియా ప్రవక్త ఆహాబు చక్రవర్తికి హెచ్చరిక చేసినప్పటికి కూడా ఆహాబు చక్రవర్తి దానిని పట్టించుకోకపోవటం వలన ఏలియా ప్రవక్త చెప్పిన విధంగానే తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలను కరువు రప్పించి శిక్షించారు. అంతేకాక గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నీతిమంతులకు, ప్రవక్తలకు, భక్తులకు మనం ముందుగానే అనుకున్నట్లుగానే తండ్రి అయిన యెహోవా దేవుడు వారి యొక్క శక్తులను కూడా అనుగ్రహిస్తారు అని చెప్పుకున్నాం. అదే ఏలియా ప్రవక్త స్వయాన అహాబ్ చక్రవర్తికి తెలియచేశారు. నా ఆజ్ఞ లేనిదే ఈ యొక్క కరువు ఆగిపోదు అని చెప్పి మరి ఆయన తండ్రి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం పర్వత ప్రాంతానికి వెళ్ళారు. అదే అహాబు చక్రవర్తి ఆ క్షణమందే తెలివిగా వ్యవహరించి ఏలియా ప్రవక్తకు ఆ ప్రజల యొక్క చెడు ప్రవర్తనను మరియు తన యొక్క చెడ్డ పాలనను మన్నించమని వేడుకున్నట్లయితే, తండ్రి అయిన యెహోవా దేవుని ప్రార్థించమని ఏలియా ప్రవక్తకు విన్నవించుకున్నట్లయితే ఏలియా ప్రవక్త పర్వత ప్రాంతమునకు వెళ్ళేవారు కాదు. తండ్రి అయిన యెహోవా దేవుడు వారిని క్షమించి ఆ కరువు నుంచి కాపాడి ఉండేవారు. కానీ అలా జరగకపోవటం వలన తండ్రి అయిన యెహోవా దేవుడు తన యొక్క చిత్తాన్ని కార్యరూపం దాల్చేలా ప్రకృతిని ఆదేశించారు. అయితే ఎటువంటి వారిని దేవుడు దండిగా మెండుగా దీవిస్తారు అంటే, ఇదిగో 2వ పట్టణంలో మనం చదువుకున్నట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకున్నట్లుగా మనము 8 రకాల మంచి వ్యక్తులను మనం చదువుతాం. యేసయ్య తన యొక్క కొండ మీద ప్రసంగంలో చెప్పినట్లుగా ఆ మంచి వ్యక్తులు ఎటువంటి వారో, ఆ మంచి వ్యక్తులు వారి జీవించిన జీవిత విధానానికి ఏ బహుమానం ఇస్తారో కూడా మనం ఈ యొక్క పట్టణంలో చదువుకుంటాం. మొదటిగా దీన మనస్కులు కలిగిన వారికి దేవుడు దైవరాజ్యాన్ని అనుగ్రహిస్తానన్నారు, అనగా మోక్షరాజ్యాన్ని ప్రసాదిస్తారు. రెండవది శోకార్థులు, ఈ లోకంలో ఎప్పుడూ నీతి కొరకు, న్యాయం కొరకు కష్టాలు, బాధలు భరిస్తూ శోకతప్త హృదయాల్లో ఉన్నవారిని దేవుడు ఏదో రూపంలో ఎప్పుడో ఒకప్పుడు వారిని ఓదార్చుతారు. అనగా ఇక దుఃఖాలు వారికి దరి చేరినట్లుగా వారిని దీవిస్తారు. మూడవదిగా వినయం కలిగిన వారు, అనగా మొట్టమొదటిగా ప్రతి వ్యక్తి దేవుని యెడల వినయం కలిగి ఉండాలి. అనగా వారు ఇచ్చినటువంటి ఆజ్ఞలను తూచే తప్పకుండా వాటిని పాటించాలి. నాలుగవదిగా నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు, అనగా తన కళ్ళ ఎదుట అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు వాటిని ఎదుర్కొంటూ ఆ ఎదుర్కొన్న సమయంలో వచ్చే సమస్యలను కూడా భరించే విధంగా ధైర్యంగా దేవుని పేరిట జీవించినట్లయితే వారికి వారు పడ్డ కష్టానికి, అవినీతికి ఎదురొడ్డి
నిలిచినందుకు ఫలితంగా వారికి దేవుడు సంతృప్తిని కలుగజేస్తారు, ఆత్మీయ సంతృప్తిని ఇస్తారు. అంటే వారు పోరాడి విజయం సాధించినప్పుడు, నీతిని వారు స్థాపించినప్పుడు. ఐదవదిగా దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. అనగా ఎప్పుడైతే ఒక వ్యక్తి తోటివాని ఎడల దయను కలిగి ఉంటారో, అదే వ్యక్తి కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, బాధల్లోనూ, కన్నీటిలో ఉన్నప్పుడు ఎదుటివారు కూడా అతని పైన దయ చూపిస్తారు. అతనిని ఆదుకునే విధంగా బంధువుల ద్వారానో, స్నేహితుల ద్వారానో, లేక ప్రభుత్వాల ద్వారానో దేవుడు ప్రేరేపిస్తారు. ఇక 6వ అష్టభాగ్యానికి వచ్చినట్లయితే, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని యేసయ్య చెప్పారు. అనగా ఎవరైతే వారి యొక్క మనస్సులోనూ, ఆలోచనలోనూ, ప్రవర్తనలోనూ నిష్కల్మషాన్ని ప్రదర్శిస్తారో, నిష్కల్మషమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో, నిష్కల్మషమైనటువంటి మాటలను మాట్లాడతారో, వారిని దేవుడు తన యొక్క దివ్యరూప దర్శనం ద్వారా ధన్యులను చేస్తాను అని అంటున్నారు. ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి భాగ్యం ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అదేవిధంగా 7వ అష్టభాగ్యానికి వస్తే, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని యేసయ్య వారికి ఎంతో గొప్ప అభయాన్ని ఇస్తున్నారు. ఏంటా అభయం అంటే, వారు ఏకంగా దేవుని బిడ్డలు అని పిలువబడతారు అని. అంటే చూడండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దేవుడే పాపి మానవుణ్ణి తన బిడ్డ అని అంటామంటే అది ఎంతో గొప్ప ధన్యత కలిగినటువంటి అవకాశం. అంటే శాంతి కొరకు జీవితాన్ని ప్రారంభించిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క దేవుని యొక్క దీవెనను గుర్తుపెట్టుకొని, వారికి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, నిరుత్సాహాలు వచ్చినా ధైర్యంగా ఉండమని దేవుడు ఒక గొప్ప అభయాన్ని ఇస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక చివరిగా 8వ భాగ్యానికి వచ్చినట్లయితే, ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది అని దేవుడు వారికి పూర్తి అభయాన్ని ఇస్తున్నారు. అంటే ఎవరైతే ధర్మాన్ని కాపాడటానికి వారి జీవితాన్ని కూడా ఫలంగా పెట్టి జీవిస్తారో, వారు తప్పనిసరిగా దేవుని యొక్క రాజ్యము అనగా మోక్షరాజ్యానికి అనగా దేవుని సన్నిధికి అర్హులవుతారు అని దేవుడు చెప్పకనే చెప్తున్నారు. వారు ఎవరు అనేది అది దేవుడు నిర్ణయించుకుంటారు. దీనికి మతంతోనూ, కులంతోనూ, ప్రాంతంతోనూ, దేనితోనూ సంబంధం లేదు. మొట్టమొదటిగా దేవుడు ఈ అష్టభాగ్యాలని ప్రజలకు తన యొక్క బహిరంగ జీవిత ప్రారంభంలోనే తెలియజేశారు ఈ విషయాల్ని. కారణం, ఎంతో గొప్ప ఆలోచనతోటి ఈ అష్టభాగ్యాలని యేసయ్య తెలియజేశారు. ఏంటి ఆ ఆలోచన అంటే, దేవుడు ఏ పని లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా అనాలోచితంగా ఈ భూమిపైకి రారు. దేవుడు ఈ భూమిపైకి వేంచేసి వచ్చారు అంటే దానికి మానవుడు ఊహించలేనంత అతీతమైనటువంటి కారణం ఉండి ఉంటుంది. ఆ కారణమే దేవుడైన యేసయ్య ఈనాడు మనకు చెప్పినటువంటి ఆ అష్టభాగ్యాలు. అనగా ఈ భూలోకంలో అందరూ దుర్మార్గులని, అందరూ క్రూరులని, అందరూ చెడ్డవారని మనం అనలేం. ఎందువలనంటే దేవుడు ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, ఆలోచన విధానాన్ని, ప్రవర్తనను నిశితంగాను కూలంకుషంగాను పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి ఈ భూలోకంలో ఇదిగో మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా 8 రకాలైనటువంటి ప్రజలను దేవుడు ఎప్పుడు కాపాడుకుంటారు. వారిని ఎప్పుడు చేయవిడవరు. మరి మిగిలిన వారి సంగతి ఏంటి అంటే, మిగిలిన వారు ఎవరనగా పాపులు, దుర్మార్గులు, దుష్టులు, దోపిడిగాండ్రు,
పాపభీతి లేనివారు, దేవుని ఎడల భయభక్తులు లేనివారు, నాస్తికులు మొదలగువారు. యేసయ్య ఈ భూలోకానికి వారి కొరకే వచ్చానని స్వయానా చెప్తున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో, మరియు మార్కు సువార్త 2వ అధ్యాయము 13, 17 వచనంలో, మరియు లూకా సువార్త 5వ అధ్యాయము 27, 32 వచనంలో. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వమానవాళికి ఇచ్చు గొప్ప సందేశం. అనగా ఈ భూలోకము మొత్తం మంచివారు చెడ్డవారితో నిండిపోయి ఉన్నది. మంచివారు ఎలాగూ దేవరాజ్యానికి వారసులే, కానీ వారితో దేవుడు సంతృప్తి చెందలేదు. సర్వమానవాళి ఆయన బిడ్డలే కాబట్టి వారంతా వారి సన్నిధికి అనగా మోక్షరాజ్యానికి చేరాలని వారి యొక్క ప్రధాన ధ్యేయం. ఆ ఉద్దేశంతోనే తన యొక్క దైవత్వాన్ని తగ్గించుకొని మరి ఈ భూలోకానికి వేంచేసి వచ్చారు. పాపులమైన మనలందరినీ తన యొక్క ప్రాణత్యాగం ద్వారా రక్షించుకున్నారు. ఈ సత్యాన్ని దయచేసి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అందరూ గ్రహించాలని మనవి చేస్తూ ఈనాటి దైవ సందేశాన్ని ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని అందరినీ దీవించుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక. ఆమేన్.